హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 27 ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశం అణురాజ్యంగా పరిణామం గురించి ఇండియన్ న్యూక్లియర్ టైటాన్స్ పుస్తకం ఇటీవల విడుదల చేసిన ప్రముఖ వ్యక్తి ఎవరు? భారతదేశం అణురాజ్యంగా పరిణామం గురించి అంటే భారతదేశంలో జరిగినటువంటి అణు కార్యక్రమాలు కావచ్చు, వాటికి సంబంధించిన రీసెర్చెస్, పరిశోధనలు జరిపిన విధానాలు కావచ్చు, అన్నింటినీ కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, శ్రభానా బారువా గారు. వివరాలు చూద్దాం. సౌమ్య అవస్థి మరియు శ్రాభన బారువా సంపాదకత్వం వహించిన ఇండియాస్ న్యూక్లియర్ టైటాన్స్ పుస్తకం ప్రతిని విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ అందుకున్నారు. హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం మరియు కె సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు పోషించిన కీలక పాత్రను హైలైట్ చేస్తూ భారతదేశం అణురాజ్యంగా పరిణామం చెందడాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. న్యూక్లియర్ టైటాన్స్ యొక్క సహకారాన్ని గుర్తించడం పుస్తకాన్ని స్వీకరించిన తర్వాత జయశంకర్ ఈ న్యూక్లియర్ టైటాన్స్ యొక్క సహకారాన్ని అభివృద్ధి చెందుతున్న తరాల ద్వారా గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. భారతదేశము అణు కార్యక్రమాల రూపొందించడంలో వారి మార్గదర్శకత ప్రయత్నాలను గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన వ్యక్తం చేశారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024కి బ్రాండ్ అంబాసిడర్గా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎవరు నియమించింది లేదా ప్రకటించింది? ఆప్షన్స్ అండి, యువరాజ్ సింగ్ని. రాబోయే ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024కి భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ను అంబాసిడర్గా నియమిస్తున్నట్లుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. T20 క్రికెట్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గ్లోబల్ ఈవెంట్ ప్రారంభమయ్యే వరకు కేవలం 36 రోజులు మాత్రమే మిగిలిందండి ఇంకా. మరి యువరాజ్ చారిత్రాత్మక ఫీట్ను జరుపుకున్నారు. 2007లో జరిగిన T20 ప్రపంచ కప్లో భారతదేశం తరపున విజయవంతమైన ప్రచారంలో ఒక ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన అతని ఐకానిక్ ఫీట్ను గుర్తు చేసే విధంగా యువరాజ్ సింగ్ అంబాసిడర్గా ఎంపిక కావడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇంపార్టెంట్. అంతర్జాతీయ క్రికెట్ మండలి త్వరలో జరగనున్న ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్కు అంబాసిడర్గా నియమించిన సనా మీర్ ఏ దేశ మాజీ క్రీడాకారిణి? ఆప్షన్స్ అండి, పాకిస్తాన్. అంతర్జాతీయ క్రికెట్ మండలి త్వరలో జరగనున్న ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్కు అంబాసిడర్గా పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం సనా మీర్ను నియమిస్తున్నట్లుగా ప్రకటించింది. 226 అంతర్జాతీయ గేమ్లలో పాకిస్తాన్కు ప్రాతినిధ్యం వహించిన మీర్ వాటిలో 137 మంది కెప్టెన్గా వ్యవహరించారు. ఈ ఈవెంట్ను ఆమె అమూల్యమైన అనుభవాన్ని తీసుకురానున్నారు. క్వాలిఫైయర్ టోర్నమెంట్. మరి మహిళల T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ బంగ్లాదేశ్తో జరిగే ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2024లో 2 గౌరవనీయమైన స్థానాల కోసం 10 జట్లయితే పోటీ పడుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 4. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కమిషన్ వరల్డ్
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కమిషన్ ఏదైతే ఉందో మరి డబ్ల్యూఎఫ్ఐ అంటే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సస్పెన్షన్ను ఎత్తివేయడానికి ఒక షరతుగా రెజ్లర్ల మనోవేదనలను పరిష్కరించడానికి అథ్లెట్ల కమిషన్ ఏర్పాటు చేసి ఎంతమంది సభ్యులు ఎన్నుకోబడ్డారండి. ఇటీవల మరి భారతదేశ రెజ్లింగ్ కమిషన్లో అంటే చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయండి బ్రిజ్భూషణ్ ఉన్నటువంటి టైంలో. ఓకేనా, మరి దాన్ని పరిష్కరించడానికి ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేశారండి. ఎంతమంది ఎన్నుకోబడ్డారు దీంట్లో? ఆప్షన్ బి 8 మంది. చూద్దాం. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ క్రీడకు సంబంధించిన గ్లోబల్ గవర్నింగ్ బాడీ ద్వారా నిర్దేశించిన ప్రక్రియను పూర్తి చేసింది. సో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సస్పెన్షన్ ఎత్తివేయడానికి ఒక షరతుగా రెజ్లర్ల మనోవేదనలను పరిష్కరించడానికి అథ్లెట్ కమిషన్ను ఏర్పాటు చేయాలని వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ సమీక్షను ఆదేశించింది. ఓకే, మరి ఏడుగురు సభ్యుల ఎన్నిక అండి. అథ్లెట్ల కమిషన్ కోసము జరిగిన ఎన్నికల్లో అందుబాటులో ఉన్న 7 స్థానాలను మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఓటింగ్ తర్వాత సభ్యులు ఎన్నుకోబడ్డారండి. సో నరసింహ పంచ్ యాదవ్, సాహిల్, స్మిత, భారతీయ భాగే, ఖుష్బు ఎస్పవా, నిక్కీ, శ్వేతా దూబే. నెక్స్ట్, భారత వైమానిక దళం గగనతలంలో ప్రయోగించే మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి యొక్క కొత్త వెర్షన్ రాక్స్ లేదా క్రిస్టల్ మేజ్ 2 అనేది ఇటీవల విజయవంతంగా ఇక్కడ ప్రయోగించారు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండమాన్ నికోబార్ అండి. భారత వైమానిక దళం గగనతలంలో ప్రయోగించే మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి యొక్క కొత్త వెర్షన్ను విజయవంతంగా పరీక్షించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించడం. రాక్స్ లేదా క్రిస్టల్ మేజ్ 2 అనే సాంకేతిక నామం గల ఈ క్షిపణిని అండమాన్ మరియు నికోబార్ దీవులలోని Su-30 MKI ఫైటర్ జెట్ నుండి పరీక్షించారు. ఆకట్టుకునే పరిధి మరియు ఖచ్చితత్వం. ఈ అత్యాధునిక క్షిపణి 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఆకట్టుకునే స్ట్రైక్ రేంజ్ను కలిగి ఉంది. ఇది శత్రు సుదూర రాడర్ మరియు వాయురక్షణ వ్యవస్థలను ఖచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకోగలదు. దాని అధునాతన మార్గదర్శక వ్యవస్థ GPS నిరాకరించిన వాతావరణాలలో లక్ష్యాలను ఛేదించడానికి వీలు కల్పిస్తుంది. ఈ సామర్థ్యము కార్గిల్ యుద్ధం వంటి సంఘర్షణల సమయంలో అమూల్యమైనదిగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ కాలుష్యంపై అంతర్జాతీయ చట్టబద్ధమైన ఒప్పందాన్ని అభివృద్ధి చేయడానికి ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ యొక్క 4వ సెషన్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ బి అండి, కెనడా. వివరాలు చూద్దాం. ప్లాస్టిక్ కాలుష్యంపై అంతర్జాతీయ చట్టబద్ధమైన ఒప్పందాన్ని అభివృద్ధి చేయడానికి ఇంటర్ గవర్నమెంట్ నెగోషియేటింగ్ కమిటీ యొక్క 4వ ఎడిషన్ ఇటీవల కెనడాలోని ఒటావాలో ప్రారంభమైంది. నవంబర్ 2024లో జరిగే 5వ సెషన్లో మరి ఒప్పందాన్ని ఖరారు చేయాలనే లక్ష్యంతో ముసాయిదా ఒప్పందంలోని పాఠాన్ని మెరుగుపరచడం చివరి రౌండ్ చర్చల లక్ష్యంగా చెప్పుకోవచ్చు. మార్చి 2022లో UN పర్యావరణ అసెంబ్లీ ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రపంచ ఒప్పందాన్ని అభివృద్ధి చేయడానికి ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. ఉత్పత్తి, రూపకల్పన మరియు పారవేయడంతో సహా ప్లాస్టిక్ యొక్క పూర్తి జీవిత చక్రాన్ని పరిష్కరించడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యము. 2024 చివరి నాటికి చర్చలను పూర్తి చేయాలనే ఆశయంతో INC 2022 చివరిలో తన పనిని ప్రారంభించింది. మన మునుపటి సెషన్లు ఉరుగ్వే INC1, ఫ్రాన్స్ INC2 మరియు కెన్యా INC3లో జరగడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక యుద్ధ్వీర్ పురస్కారం 2024 సంవత్సరాన్ని అందుకున్న శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, శ్రీదేవి ప్రసాద్ గారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్టాత్మకమైన యుద్ధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన పునరావాసం కల్పించడంతో పాటు వారి సాధికారతకు ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా యుద్ధ్వీర్ ఫౌండేషన్ మెమోరియల్ ఈ అవార్డును ప్రకటించింది. మరి 2000 సంవత్సరంలో ప్రారంభించిన శంకర్ ఫౌండేషన్ 24 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలు కొనసాగిస్తుందని, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు థెరపీ, విద్య, వృత్తి, పరివర్తన, శిక్షణ, ఉపాధి తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తుందని యుద్ధ్వీర్ ఫౌండేషన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్ర హైకోర్టులో జె శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులను శాశ్వత న్యాయమూర్తులుగా కేంద్రం నియమించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, తెలంగాణ. ఇంపార్టెంట్. తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్న గారి శ్రీనివాస్,
శ్రీనివాసరావు అలియాస్ జె శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు కొలీజియం ఫిబ్రవరి 13న సిఫారసు చేసింది. ఈ సిఫారసులకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కూడా తెలపడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, రోదసీ కేంద్రం తియాగాంగ్లోకి 3 వ్యోమగాములను ఇటీవల విజయవంతంగా చేర్చిన దేశం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ డి చైనా. చైనా 2024 ఏప్రిల్ 25న తన రోదసీ కేంద్రం తియాగాంగ్లోకి 3 వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంతో భాగంగా దీన్ని చేపట్టింది. యో గువాంగ్, లీ కాంగ్, లీ గువాంగ్స్ అనేటువంటి ఈ 3 వ్యోమగాములు షేంజావ్ 18 వ్యోమనౌకలో నింగిలోకి వెళ్లారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రఖ్యాత రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ స్వామి గౌతమానంద్ మహారాజ్. రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద జీ మహారాజ్ 2024 ఏప్రిల్ 24న ఎన్నికయ్యారు. మరి ఈయన వయసు 95 ఏళ్ళు. మార్చిలో కోల్కతాలో మరణించిన మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మహారాజ్ వారసుడుగా గౌతమానంద్ బాధ్యతలు చేపట్టారు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల డిజి యాత్ర వ్యవస్థను ప్రారంభించిన భారతదేశంలోని 14వ విమానాశ్రయం ఏది? ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం, గోవా. ఎస్సీఓ భద్రతా మండలి కార్యదర్శుల 19వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ బి ఆస్తానా, కజకిస్తాన్. అత్యాధునిక ఏఐ మోడళ్ల కోసం పరీక్షలను అభివృద్ధి చేయడానికి, కలిసి పనిచేయడానికి ఇటీవల ఏ 2 దేశాలు ఒప్పందంపై సంతకం చేశాయి? ఆప్షన్ సి యుఎస్ మరియు యూకే. ఇటీవల భారతదేశంలో లిథియం అయాన్ కణాలను ఉత్పత్తి చేయడానికి జాయింట్ వెంచర్ను రూపొందించడానికి పానాసోనిక్ ఎనర్జీతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ సి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇటీవల ఏ సంస్థ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అగ్నిప్రాయం యొక్క విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించింది? డిఆర్డిఓ. నేషనల్ మ్యారిటైమ్ డే 2024 థీమ్? ఆప్షన్ ఏ నావిగేట్ ది ఫ్యూచర్, సేఫ్టీ ఫస్ట్. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా డోపింగ్ కేసులు నమోదైన దేశం? ఆప్షన్ ఏ అండి, భారతదేశం. ఇటీవల పరిశ్రమల కోసం యూరోపియన్ ప్రమాణాలను అనుసరించే కొత్త పర్యావరణ చట్టాన్ని ఏ దేశం ఆమోదించింది? ఆప్షన్ ఏ ఇజ్రాయెల్. ఇటీవల వార్తల్లో కనిపించిన క్రియల్లో పశువుల జాతి ప్రత్యేక లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ వాతావరణ మార్పులకు అనుకూలత. ఇటీవల 114 సంవత్సరాల వయసులో మరణించిన ప్రపంచంలోని అతిపెద్ద మనిషి పేరేంటి? ఆప్షన్స్ అండి యుకీచి చుగంజీ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపే సెక్షన్? ఆప్షన్ సి సెక్షన్ 5. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఎన్ని సంవత్సరాలు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొనబడింది? ఎన్ని సంవత్సరాలండి? 10 సంవత్సరాలు. ఆప్షన్ బి. నూతన రాజధాని ఏర్పాటుకు నిపుణుల కమిటీని ఏర్పాటు గురించి ఏ సెక్షన్ తెలుపుతుంది? ఆప్షన్ బి సెక్షన్ 6. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఆమోదించబడిన తేదీ నుంచి ఎన్ని నెలలు మించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన రాజధాని విషయమై తగిన సిఫారసులు చేస్తుంది? ఆప్షన్ డి అండి 6. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ నియామకమును గురించి క్రింది ఏ సెక్షన్ తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 7. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము నియమిత తేదీ నుంచి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ ప్రాణ, ఆస్తి, స్వేచ్ఛ, భద్రతను కాపాడే బాధ్యత గవర్నర్ వహిస్తారని క్రింది ఏ సెక్షన్ తెలుపుతుంది? ఆప్షన్ సి 8. క్రింది వాక్యాలను పరిశీలించండి. కేంద్ర ప్రభుత్వం మార్చి 28, 2014న శివరామకృష్ణన్ అధ్యక్షతన కమిటీని నియమించింది. శివరామకృష్ణ కమిటీ వికేంద్రీకృత అభివృద్ధిని సాధించాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలను విస్తరింపచేయాలని సూచించింది. పై వాటిలో సరైనవి ఏ మరియు బి రెండూ సరైనవి. శివరామకృష్ణన్ కమిటీలో ఎంతమంది సభ్యులు కలరు? ఆప్షన్ బి 5. క్రింది వాన్లో శివరామకృష్ణన్ కమిటీ సభ్యులను గుర్తించండి. ఆప్షన్ 3 అండి సి మరియు డి అండి. శ్రీ జగన్ షా మరియు కేటీ రవీంద్రన్ ఇద్దరు కూడా. నూతన రాజధాని నిధుల కొరతను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు నిధి పేరుతో ఖాతాను ఎప్పుడు తెరవబడింది? ఆప్షన్స్ అండి
జూన్ 11, 2014. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.